స్వాతంత్రం వచ్చిన నాటికి భారతదేశం పరిస్థితి ఏంటంటే, భారతదేశం 645 చిన్న సామ్రాజ్యాలు, సామంతరాజులుగా ఈ దేశంలో 645 చిన్న రాజులు పాలిస్తూనే ఉన్నారు. బ్రిటిష్ వారికి పన్ను కట్టుతూ వాళ్ళ అండర్లో వీళ్ళ పరిపాలన సాగుతుంది. ఇంకొక వైపున జమీందారులు, మరొక వైపున భూస్వాములు, చివరిగా మిగిలింది పూరి గుడిసెలో ఉన్న పేదవాడు. వీళ్ళందరినీ సమానత్వం అనే ఒక్క పదం రాజ్యాంగంలో రాయడం ద్వారా రాజ్యాంగం అనేటువంటి బుల్డోజర్ రాజులను, సామంతులను, జమీందారులను, భూస్వాములను, పూరి గుడిసెలున్న పేదవాడిని బుల్డోజర్తో లెవెల్ చేస్తే ఎత్తు పల్లాలు ఎలా తగ్గుతాయో అలాగా బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ఎత్తు పల్లాలన్నింటినీ కూడా సామాజిక సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అన్నిటినీ కూడా సమానత్వం, స్వేచ్ఛ అనే ఒక పదంతో రాజ్యాంగం అందరినీ ఒక చదును చేసింది. ఎంత హెచ్చుతగ్గులు ఉన్నాయంటే, ఎక్కడ జమీందారు, ఎక్కడ రాజు, ఎక్కడ పురుగుడుసులో ఉన్నవాడు, వీళ్ళందరూ సమానమే అనే ఒక్క పదంతో రాజ్యాంగం, భారత రాజ్యాంగము బుల్డోజర్తో లెవెల్ చేసినట్టు అందరినీ వాళ్ళ ఈగోలు ఎవడి ఈగో కూడా అక్కడ పనిచేయలేదు. రాజ్యాంగం ముందు అందరూ సమానమే. రాజ్యాంగం ముందు జమీందారైనా, ప్రధానమంత్రి అయినా, పూరి గుడిసెలో ఉన్నాడు అయినా సమానమే. బిఫోర్ లా ఆల్ ఆర్ ఈక్వల్ అని బుల్డోజర్తో చదును చేసింది. లేకపోతే మన భారతదేశంలో సామాజిక హైరార్కీ అని ఒకటి ఉండేది. ఒకడు కిందట్టడుగునుంటే ఒకడు అత్యధికమైన ఉన్నత స్థితిలో ఉండేవాడు. మళ్ళీ ఇప్పుడు అసమానతలు ఎక్కడ వస్తున్నాయంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్నవాళ్ళు లేనివారు అనే